మాకు నెలకి రైస్ ఎన్ని కిలోలు పడుతుంది మీరు కింద కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీకి అయితే మాకైతే ఎంత పడుతుంది నేను చెప్తా. ఇదేంటి మా ఇంకా తక్కువే 250 గ్రామ్స్ వేసుకుని 1/4 కిలో 300 గ్రామ్స్ అంతే. అది ఒక్కసారి క్లోజ్అప్ గా నా ఫేస్ కూడా చూసుకోండి. ప్రింట్ కదా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే సూపర్ గా ఉన్నా. సరుకులు ఈ నెలకు సరిపడాల్సిన సరుకులు తీసుకున్నాము. సో ఫ్రెండ్స్, మా ఫ్యామిలీలో ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం ప్రెసెంట్. మా ఇద్దరికి ఈ మంత్కి ఎంత అయింది, ఏదైనా సరుకులు తీసుకున్నారు, బిల్ ఎంత అయింది, ఇద్దరికి ఇది ఎక్కువైందంటారా తక్కువైందంటారా, ఒకవేళ బిల్ ఏమైనా ఎక్కువైతే ఏది మేము ఎక్స్ట్రా తీసుకున్నాము, అది తీసుకోకుండా ఇంత బడ్జెట్లో అయిపోయేదని అనుకుంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్యామిలీకి మంత్లీ ఓన్లీ గ్రాసరీస్ సరుకులకి ఎంత బిల్ అవుతుంది, అసలు ఏమేమి ఎక్కువ యూజ్ చేస్తారు మామూలు కింద కామెంట్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు మొత్తం చూడండి. అసలు అనవసరంగా ఏమైనా ఉన్నాయి ఉండొచ్చు, కొంతమందికి అవసరం ఉండదు, కొంతమంది అనవసరం అయి ఉండొచ్చు, అంత ఇంపార్టెంట్ కూడా ఉండకపోవచ్చు. సో అందులో బిల్ ఎంత ఏందన్నది మీకు వీడియో చివరిలో చూపిస్తాను. ముందైతే మీరు అలా టైం పాస్ కదా చూడండి ఏమేమి తీసుకుని ఏందన్నది. ఫస్ట్ అయితే ఆయిల్. ఓకే, సో ఫ్రెండ్స్ ఆయిల్ ఎన్ని తీసుకున్నాం మనం? 5. సో ఐదు అంటే నెలకి మాకు పట్టేది. ఇదేంటంటే గులాబ్ అని చెప్పేసి ఇక్కడ లోకల్ బ్రాండే, కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం శనగలు ఎక్కువ పండిస్తారు, వేరే శనగలు. ఎక్కడంటే ఇది ఎక్కువ గుజరాత్ లో పండిస్తారు. సో ఈ కంపెనీ ఎక్కువ లోకల్ గా ఇది యూజ్ చేస్తారు అనమాట. అందుకే మేము ఇది తీసుకున్నాం. మేము ఉండేది కూడా గుజరాత్. సో మాకు నెలకి, ఇంకా మీరు అర్థం చేసుకోండి, నెలకి 5 లీటర్లు పడుతుంది నూనె. సో ఈ డబ్బాలు వేద్దాం ఇంకా పనిలో పని, ఇంకా వీడియోతో పాటు ఇది కూడా అయిపోతుంది కదా చదువుకోవడం. 3, 4, 5 ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకేంటి? అదే డబ్బాలో ఇది కూడా సరే, అదే డబ్బాలో ఏంటిది ఇది? ఈ సూప్ ట్రై చేద్దాం. సో ఇది సూప్ ట్రై చేద్దాం అని చెప్పి తీసుకుందంట. హాట్ అండ్ సూప్ ఉంటుంది. సో ఇది పాప్కార్న్ ఎన్ని? 2 పాప్కార్న్, ఒక్కొక్కటి 10 రూపీస్ అంతేనా? ఇది కూడా అంతే ఫ్రెండ్స్, ఇది 10 అంతే. భారీ బడ్జెట్ లో తీసుకోలేదు, ఎందుకంటే ట్రై చేయడం కదా. తర్వాత తీసుకున్నాం. సో ఇటు పోయింది. సో ఆయిల్ అయిపోయింది, పాప్కార్న్ అయితే చిన్న అయిపోయింది. నెక్స్ట్ ఇది ఏంటంటే రెడ్ చిల్లీ సాస్. తెలుసు కదా, మనం అప్పుడప్పుడు కొంచెం ఫ్రైడ్ రైస్ అవి తింటాం కాబట్టి మనకి ఇది కొంచెం కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ సాస్, తర్వాత వెనిగర్. సో ఫ్రెండ్స్ వెనిగర్ అనమాట ఇది. నెక్స్ట్ ఏంటిది? పన్నీర్. సో పన్నీరు ఫ్రైడ్ రైస్ కానీ, పన్నీరు కర్రీ కానీ, కాజు పన్నీర్ కానీ అలాంటివి చేసుకుంటాం అనమాట కొంచెం ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇది చీజ్, అమూల్ చీజ్ అనమాట ఇది. అప్పుడప్పుడు మామూలుగా చీజ్ అయ్యి చేసుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెయ్యి కావాలి, 5 లీటర్స్ ఆయిల్ నెలకి, ప్లస్ హాఫ్ కేజీ నెయ్యి, అమూల్ గీ. సో మీకు ఫ్రంట్ క్యామ్తో చూపిస్తున్నాను. సో మీకు గుర్తున్నాయి ఏమేమి తీసుకున్నా మీరు నోట్ చేయండి. మరి ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయంటే అది వేరే ఇంకో బకెట్. సో ఫ్రెండ్స్ ఇవి డైలీ వేర్ మసాలా 2 ఒకటేనా వేరు వేరా? అంటే కంపెనీస్ వేరేలే కానీ 2 ఒకటి. సో ఫ్రెండ్స్ ఇది గరం మసాలా అంటారు కదా లేడీస్ కి, ఐడియా లేదు. గరం మసాలా పట్టడానికి ఏమేమి కావాలో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి అనమాట. ఇది ఎక్స్ప్రెస్ కిచెన్. నెక్స్ట్ ఇది డిమార్ట్ ప్రీమియం అండి. 2 ప్యాకెట్లు తీసుకున్నాం. ఓకే, ఒకటే బిర్యానీలు అవి చేసుకోవడానికి, ఇంకోటి మామూలుగా డైలీ వేర్ చేయడానికి. సో ఇవన్నీ ఈ డబ్బాలు వేసుకున్నాం. వైట్ డబ్బా. ఇదేమో గరం మసాలా అన్నమాట, శ్రీ మహాలక్ష్మి, ఫేమస్ గుజరాత్ లో లోకల్ బ్రాండ్, బాగుంటుంది. ఇది పసుపు. ఓకే, ఇది అయిపోయింది. లవంగాలు అవపడుతున్నాయా? లవంగాలు ఎన్ని? 20 గ్రాములు అంటే. జీలకర్ర ఈ యాలకులు. సో యాలకులు అంటే ఇక్కడ రేటు తక్కువ అంట, మరి నాకు తెలిసి ఎంత ఇస్తారు?
20 గ్రాములు 30 రూపాయలు ఏమో మన దగ్గర కంటే తక్కువ, చాలా సో తక్కువ. ఫ్రెండ్స్ 20 గ్రాములు ఇక్కడ 30 రూపాయలు. మన ఆంధ్ర తెలంగాణలో ఎంత ఉందో ఎక్కువనే చెప్తుంది. సో ఇంకేం వేద్దాం, రైస్ వేసానా? రైస్ బాగుంది. సో ఫ్రెండ్స్ ఇది ఇండియన్ గేట్ 1 kg రైస్ అన్నమాట. ఇది ఇండియన్ గేట్ మనం బిర్యానీ పలావ్ కావాలని తీసుకున్నాం, అదొకటి. కొబ్బరి తూరు. ఇది కొబ్బరి పౌడర్, కొబ్బరి తురుము అంట. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ వచ్చి ఉప్మా రవ్వ. అదే ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ తీసుకున్నాము. గోధుమ రవ్వ రెండు, ఎంతది? హాఫ్ కేజీ అంటే ఈ రెండు ఫ్రెండ్స్ కిలో. క్లారిటీ చెప్తాను కానీ ఎందుకు మరి కొన్ని తక్కువ తీసుకుని వెళ్ళి. ఇది రాగుళ్ళు. మీ క్వశ్చన్ తెలుసా, నేను వీడియోలో మీకోసం ఎక్కువ నేను వైట్ రైస్ అని చెప్పి తింటాను, కానీ నేను తినేది ఎక్కువ వైట్ రైస్ కాదు, రాగి సంగటి. కాకపోతే వీడియోలో లేనంటారు, నువ్వు ఏం చేసిన అదే ఇక్కడ అదే అంటారు అని చెప్పి అంటారేమోనని కొంచెం వైట్ రైస్ అప్పుడప్పుడు రాగా డేలో ఒక్కసారి ఈ మన వీడియోస్ తీసుకున్నాను ఫుడ్ మామూలు కాబట్టి అని చెప్పి నేను వైట్ రైస్ చేయిస్తాను. లేదంటే నా మొత్తం రాగి సంగటితో అయిపోయింది. క్వశ్చన్ తెలుసా, మాకు నెలకి రైస్ ఎన్ని కిలోలు పడుతుంది మీరు కింద కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీకి మాకైతే ఎంత పడుతుంది నేను చెప్తా. మాకెంత తెలుసా, 5 to 6 kgs రైస్ అంతే, అంతకన్నా ఎక్కువ పోదు. ఎందుకంటే రైస్ తో పాటు ఈ రాగి సంగటి 2 కిలోలు ఒరిజినల్ రాగులు తీసుకొని వాటిని మనం ఇంట్లోనే మిక్సీ ఉంటది కదా, మిక్సీలో ఒక 1/2 కిలో అట్లా పౌడర్ చేసుకొని డైలీ చేసుకుంటాం. రాగి సంగటి చేసుకోవడం వల్ల దానికి యూజ్ చేయడానికి 5 to 6 kgs రైస్ పడుతుంది. ఎందుకంటే మనం కొంచెం చూస్తారు కదా, కొంచెం స్ట్రాంగ్ అండ్ హెల్దీ బాడీ అంటే తక్కువే ఉంటుంది. బట్ ఏంటంటే ఇవన్నీ వండాలంటే కొంచెం స్ట్రెంత్ ఉండాలి బాడీ. ఈ మధ్య కొంచెం వైట్ రైస్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ అది డ్రాప్ చెయ్యాలి. నేను రాగి సంగటి వస్తే ఒకవేళ మీరు చూస్తే ఏమనుకోకండి, రాగి సంగటి ఇది ఎంత ఉంది. సేమియా అంటే ఫ్రెండ్స్ అవపడుతుందా, ఇది ఎంత ఉంది, ఇది కిలో ఉందా? ఇది 850 grams 850 grams 850 grams అనమాట. తిన్నది అవపడలేదంట. సరే ఇది పట్టట్లేదు. ఇంకేంది, మెంతులు ఇన్ని తీసుకున్నాం. సో ఫ్రెండ్స్ మెంతులు దగ్గర 1/4 కిలో 1/2 కిలో ఉంటుంది. ఏది జుట్టుకంట, జుట్టు పెట్టుకోవడానికి. ఇది అయిపోయిందా ఇంగ్రీడియంట్? సో ఫ్రెండ్స్ ఆర్గానిక్ బెల్లం. ఒకసారి నాకు షుగర్ గుడ్ చూపించి, బెల్లం అంటే షుగర్ గుర్తొచ్చింది. సో బెల్లం 1 కిలో తీసుకున్నాం కదా, షుగర్ ఎంతో తెలుసా? ఎంతది? 450 grams. అర కేజీ ఉన్నట్టుంది. షుగర్ అర కేజీ, బెల్లం కిలో అనమాట. ఇంకోటి లాస్ట్ మంత్ ఉందేమో సగం ఉన్నట్టుంది. ఇంకొకటి మేము ఎక్కువ బెల్లం యూజ్ చేస్తున్నాం. షుగర్ ఏంటంటే జస్ట్ ఎవరన్నా గెస్ట్లు ఏమన్నా వస్తే మరి బెల్లంతో టీ కానీ అలాంటి కాఫీ కానీ తాగని చెప్పేసి అది అడిషనల్ గా మాక్సిమం మనం బెల్లంతోనే ఉంటది. సో అది అందుకే చూసారా, నెల మొత్తంలో మాకు 1/2 కిలోను సంథింగ్ అంతే షుగర్ పడుతుందంటే ఆలోచించండి. ఇంకా తక్కువే, 250 grams వేసుకున్నాం, 1/4 కిలో 300 grams అంతే. సో అదనమాట. అన్ని మిక్స్డ్ అనమాట. ఇవన్నీ అన్ని పప్పులు మొలకలు చేయడానికి. మొలకలు నానబెడతారు కదా, నానబెడితే మొలకలు వస్తే వాడి నుంచి. ఇది అయిపోయిందమ్మా. ఈ డబ్బా నిండిపోయింది అయ్యా. డబ్బా ఇది నిండిపోయింది. సరే ఈ చాసులు సీసులు అన్ని అవతల పడి ఇంకా అవి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాంలే. ఈ సేమియా అది తర్వాత అన్నది ఎంత, ఇది 1 కిలోనా? ఎంత ఉన్నది? సో ఫ్రెండ్స్ ఇది కిలో 450 గ్రాములు అంటే ఇంకా కేజీన్నర తీసుకున్నది అనుకోండి శనగపిండి. సో ఫ్రెండ్స్ ఇది మనం రేషన్ బియ్యం అంటారు కదా, రేషన్ బియ్యం అంటే డీమార్ట్ లో తీసుకున్నాం. ఇదే 38 రూపీస్ అంట. మనకు 2 రూపాయలకి ఇచ్చేది రూపాయి 37-39 రూపాయలు పెట్టి కొనాల్సింది. ఏంటంటే దోశలు అవి నానబెడతారు కదా, వాటి మరి ఇక్కడ ఎవరు ఉంటాడు మనకి ఇచ్చేటోళ్ళు. ఇంటికాడ తెద్దామంటే మనకు అంత. సో ఇది అయిపోయింది. శనగపిండి మనకి మామూలు రేషన్ బియ్యం లాంటివి తీసుకున్నాం, 1 కిలో తీసుకున్న. ఇదో పచ్చెనగపప్పు, ఇదంతా కిలో. ఇది కిలో 100 గ్రాములు అయింది. ఇది పెసరపప్పు ఎంత? ఇది కిలో 38 గ్రాములు. ఇది దోశలకి
దోశ వడలు చేయడంట. మినపగుళ్ళు ఇక్కడ తక్కువ దొరకవు. మినపగుళ్ళు తక్కువ అంటే ఇది కిలోన్నర తీసుకుంది. అంటే తక్కువ దొరుకుతాయి అంట, మినపగుళ్ళు దొరుకుతాయి అంటారు. వేరే సంథింగ్. విత్తనాలు, ఇదేంటిది పల్లీలు, పల్లీలు, వేరుశనగ గుండు. తమరి భాషలో పల్లీలు. ఇది ఎంత కిలో 600, కిలోన్నర తీసుకుంది. అయిపోయింది ఇది కూడా నెట్టే. నిట్ట ఇంకో బకెట్ కొంచెం బయట వేస్తే కడగా. సర్లే ఇంకో బకెట్ తర్వాత కడుగుతా అంటే మామూలు స్వీట్ స్నాక్స్. స్నాక్స్. ఈ మధ్య మా ఐపీఎల్ ఎక్కువ చూసి యాడ్ అండ్ స్పీక్ అని వస్తుంది కదా, పార్లే వాడిది ఇది వస్తుంది కదా, ఊకే డిస్మీ అనుకుంటే ఐపీఎల్ మ్యాచ్లు ఎక్కువ వస్తుంది కదా, చూసి ట్రై చేసింది అది తీసుకుంటాను. సరే అంటే మామూలు కామెడీ బిస్కెట్లు ఇది మాత్రం ఫేవరెట్ గా తింటాను. ఏ మాత్రం బాగా ఫేవరెట్ అనమాట ఇది. ఇదేది నేను అసలు బిస్కెట్లు తిన్నా కానీ అవి తింటాను. ఇదేంటంటే బాదం, అంటే డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్డ్ ఉంటాయి అనమాట. బలం కావాలి కదా. డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మిక్స్డ్ అయి ఉంటది. సో ఇది ఒకటి తీసుకుంది. అదేంటిది హైడ్ సిల్క్ ఇది ఒకటి తీసుకుంది. రెండు మామూలుగా ఖర్జూరం. ఖర్జూరం. అయ్యా ఖర్జూరం ఇదొక ఎంత, ఇది ఒక 1/2 kg ఉంటుందా, ఇది ఒక 1/2 kg ఖర్జూరం. నెక్స్ట్ వచ్చేసి కాజు. జీడిపప్పులు 1/2 kg జీడిపప్పులు. ఇది ఆలు. ఇవన్నీ ఏంటంటే గురు, ఇవన్నీ ఆల్ మిక్స్డ్ అనమాట. కాజు, బాదం, కిస్మిస్ అన్ని ఆల్ మిక్స్డ్ లో తీసుకున్నాం అనమాట. ఇది చిప్స్. ఇదేంటంటే ఇవి వచ్చేసి ఇవన్నీ మీకు చూపించేది కొన్ని స్నాక్స్ కొన్ని వాడే కదా, బిస్కెట్లు అని అయ్యాను. ఇదేంటంటే ఈ మొక్కజొన్న చిప్స్ లాగా ఉంటాయా, ఇదంటే మనం కొంచెం మసాలా యూజ్ చేసుకుంటారు ఈవినింగ్ పూట ఏమన్నా ఈ స్నాక్స్ లాగా. ఇది ఒకటి తీసుకున్నాం. మా వాటిలో మరమరాలు. ఈ వాటిలో మర్మరాలు అనమాట. ఇది మర్మరాలు అంటే పేలాలు అయ్యి అంటారు కదా, మర్మరాలు. మొక్కజొన్న ఈ రెండు అయిపోయింది. నెక్స్ట్ దానికి సంబంధించిన అప్పడాలు. ఇక్కడ మన తెలుగింటి అప్పడాలు దొరికాయ్యా. డీమార్ట్ పెట్టే వరకు వాటి కోసం ఎంత ఎదిగామో. ఇక్కడ అప్పడాలని రాశారు, మీకు కనిపిస్తుందో లేదో. ఇవన్నీ స్నాక్స్ కింద. వడియాలండి. ఈ ఒక వడియాలు, రైస్ వడియాలు ఒకరికనే వడియాలు. ఇది ఒకటి. ఇవన్నీ కొంచెం స్నాక్స్ లాగా మామూలు. ఇది కొబ్బరికాయ. ఇప్పుడు ఏం ఫెస్టివల్ ఉందని కొబ్బరికాయ చట్నీ చేయడానికి. సో ఫ్రెండ్స్ చట్నీ చేయాలి కొబ్బరికాయ డిమార్ట్ లో కొన్నాను. డిమార్ట్ ఆఫర్లు ఇస్తాను. ఇది మ్యాగీ మ్యాగీ మ్యాగీ. మా ఇంట్లో మా పాప కంటే మా ఆయన ఎక్కువ తింటాడు. మ్యాగీ అనమాట. నాకు కొంచెం ఇదేనా ఇది డూప్లికేట్ నోడే, మనం చూసుకోదా. డూప్లికేటా? పారాషూట్ వాడు నేను కంగారులో డబ్బా ఇలా ఉందండి, ఇది ఏదో కుక్కో నోరీస్ అంటాడు. పారాషూట్ లానే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మామూలుగా అంటే వాడే హెయిర్ కిట్ కాదు, ఇది జస్ట్ ఏంటంటే మామూలుగా కొంచెం చెవులు అవి క్లీన్ చేయడానికి, మామూలుగా కొంచెం డ్రైనేజ్ ఉన్నప్పుడు కొంచెం స్మూత్ చేయడానికి తీసుకుందిలే. ఇప్పుడు దాకా అసలు అది పారాషూట్ అనే అనుకున్నా నేను. మరి అసలు డిజైన్ చూడు, యాడ్ తెచ్చింది అంతా యాస్టిక్ అలా పెట్టుంటే మన కంగారు తీసుకుని. కాకపోతే ఇదేంటంటే చూపించి దగ్గర చూడండి అయ్యా, మీరు నాకులాగా మోసపోకండి. మీరు నాకులాగా మోసపోకండి. ఏదో గుడ్డి దిశలో పడ్డాడు, మనం పోతాం లంగం తీసుకొచ్చి చేసుకుంటే వాడు చూడ అలా చేసిన సున్నాం నాకు. ఇదేమో నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ సెంట్ బాటిల్ అంటే పార్క్ ఎవెన్యూ నెంబర్ 1 ఉంటుంది. మామూలు ఉంటుంది కావాలంటే మీకు సరిపడుతుంది. సమ్మర్ కదా, మనం కొంచెం హెవీ బాడీ కాబట్టి కావాల్సింది. ఇది రూమ్ స్ప్రే. ఏంటి ఇది? గోద్రేజ్ కూల్ సర్ఫర్ బ్లూ అనమాట. ఇది ఒక ఫ్లేవర్. ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఏందమ్మా ఇది? ఎయిర్ వ్యాన్స్ అంట. ఎయిర్ వ్యాన్ తీసుకెళ్ళి ఇదేందమ్మా? మామూలుగా విల్ సర్ఫ్ వాడండి. నెక్స్ట్ ఇది సింతాల్ సోప్. సమ్మర్ కాబట్టి కూల్ కావాలని చెప్పి అయితే సంతూర్ కానీ మ్యాక్సిమం తీసుకునే సర్ఫ్ ఎక్సెల్. ఇదేంటంటే వాష్ చేసుకునేది ఎంత పడదు మరి 5 పీసులు ఏమన్నారు. నెక్స్ట్ ఇది విమ్ జెల్. అందరి ఇంటి లేడీస్ నచ్చే విమ్ జెల్. అందరి ఇంట ఉండేది విమ్ జెల్. అనమాట. 3 ప్యాకెట్లు తీసుకుంది. 3 ప్యాకెట్ అంటే ఒకసారి ఆలోచించండి, వారానికి దగ్గర కూడా అయిపోతున్నట్టు. ఇదేంటి? అది టీ పొడి. కాబట్టి నేను మార్నింగ్ టీ పెట్టడానికి. సో ఫ్రెండ్స్ నన్ను క్షమించండి, ఇది టీ పొడి అంట. నిన్న నైట్ నేను డ్యూటీ నుంచి వచ్చాక సరుకులని తీసుకున్నాం. మార్నింగ్ వీడియో చేద్దాం అనుకుంటే ఈ లోపు చించేసి కాఫీలో టీలో పోసేసిందంట. సో ఇది నీకు ఏ కంపెనీ అని చెప్పాను, ఏమని చెప్పాను, ఇది మీరు నమ్ముతారో నమ్మరో కూడా. ఇంకా నమ్మకపోతే నేను టీ చేసి పెట్టింది. ఇది ఎందుకంటే డబ్బాలో పోసినా మిగులుతుంది కదా, వేస్ట్ అవుతుంది. అందుకని ప్యాకింగ్ చేద్దాం అనేది. సో ఫ్రెండ్స్ ఆమె డబ్బాలు వేసేసింది. మా ఆవిడ డబ్బాలు వేసిన తర్వాత మళ్ళీ మిగిలిందంట.
ఎంత తీసుకో 250 గ్రాములు 500 గ్రాములు అరకిలో తీసుకున్నట్టుంది ఇది. సో అరకిలో తీసుకున్నామంటే ఇది దగ్గర దగ్గర మాకు 2 మంత్స్ వస్తుంది. అరకిలో తీసుకుంటే ఒక డబ్బాలో 1/4 కిలో పోసింది, 1/4 కిలో ఉన్నది. ఇట్లా వేడి చేసి ఇలా కాల్ చేసి ఇలా పెట్టిందంట. ఎందుకంటే మిగతాది గాలి పోకుండా అది డ్రై అవ్వకుండా ఉండాలని చెప్పేసి, స్మెల్ పోకుండా ఫ్లేవర్ పోకుండా ఉండాలని చెప్పి కాల్ చేసి పెట్టుకుంది. ఇలా కూడా మీరు కూడా చేసుకోండి, మంచిగా ఫ్లేవర్ అలానే ఉంటుంది. అవసరమైనంత వరకు తీసుకొని మిగతా ఉన్నాయి కదా వీటికి మళ్ళీ ఎలా ఉందో అలా ట్యాప్ వేసుకుంటే మీకు ఒకవేళ ఎక్కువ ఉన్న సరుకులు ఉంటాయి కదా, కొద్దిగా మిగులుతాయి కదా ఈ నెల నెక్స్ట్ మంత్ కూడా క్యారీ అవ్వాలంటే ఇలా ప్యాకింగ్ చేసుకొని నీట్గా పెట్టుకోండి మీరు కూడా. అంతేనా? ఇది నా ఫేవరెట్ అనమాట. డ్యూటీ నుంచి వచ్చాక నా పెద్ద తలనొప్పి అయ్యా. అందుకే నేను ఏంది అమృతాంజం ఒకటి కొనుక్కున్నాను. నేను జనవరి కొనుక్కున్న తలనొప్పి బాడీ పెయిన్స్ సరిపోదు. ఇది వచ్చిన వాటర్ బాటిల్ కుండ పగిలింది. కుండ పగిలింది. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టారు. ఆ కుండ ఒకటి తీసుకోవాలి కదా, తీసుకుందాం. మరి ముందైతే ఇది మా పాప వచ్చినాక తీసుకుంటాం, ఎందుకంటే మా బుట్ట ఉంది. మీరు ఏదో ఇద్దరంటే ఇది కాదు. మా రెబల్ అక్కడ USA లో బీటెక్ చేస్తాను అన్నట్టుగా గుంటూరులో నర్సరీ నుంచి LKGకి వెళ్ళింది. నర్సరీలో నేను జాయిన్ చేస్తే, నర్సరీ కాదు మీ అమ్మాయి మల్టీ టాలెంటెడ్ సార్, మీ అమ్మాయి నర్సరీలో ఎందుకు ఉంచాలి, అమ్మాయి LKGలో వేస్తామని చెప్పి స్కూల్ వేసేసింది. మరి అదే నర్సరీ ఫీజే తీసుకుంటారు. అది వస్తుంది. వచ్చిందంటే రెబల్ ఇంకా నాకు బిల్ ఎంత ఉంటుంది, ఇంకా ఈ మంత్ 24th కి అలా ఎక్కింది ట్రైన్, 25th కి దిగింది. 5th కి దిగిద్ది. అప్పుడు ఉంటుంది ఇంకా వీడియోలో మజాక్ నీకు చూపిస్తా. ఆ అమ్మాయి ఫోటో అవపడట్లేదు. మా అమ్మాయి ఫోటో స్టిల్ అంటే భలే ఇష్టం అనమాట. ఫోటో చూస్తున్నారా? అది ఒక్కసారి క్లోజ్అప్ నా ఫేస్ కూడా చూసుకోండి. ప్రింట్ కదా, కలర్ తో పాటు వస్తుంది ఫ్రెండ్స్. అమ్మాయి వస్తే కొంచెం వీడియోస్ బాగుంటాయి. సో ఫ్రెండ్స్ మొత్తం ఇవన్నీ నేను చెప్పాను కదా. ఇంత బిల్ ఎంత అయిందన్నది మీకు చెప్పలేదు కదా. అమ్మాయి బిల్ అనుకో అమ్మాయి ఒకసారి బిల్ అంటే ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్ బిల్ అయితే చూడండి అయ్యా, బిల్ అయితే చూడండి. బిల్ ఒకసారి చూసుకుందాం. ఎన్ని ఐటమ్స్ అంటే మీకు మొత్తం దగ్గర దగ్గర అవపడుతుంది. ఇక్కడ రౌండ్ చేసాడు అతను. ఇక్కడ ఉంది కదా 50 ఐటమ్స్ అంట మేము తీసుకుంది. సారీ 41 ఐటమ్స్ తీసుకున్నామంట. దీనికి 4,247 రూపీస్ అయింది. అంటే 4,247 రూపాయలు అయింది. ఇది ఈ నెల బిల్ అయింది. ఇది 4,247 అంటే 4,250. ఇది ఈ నెల అయితే. పోయిన నెలది ఒకసారి చూడండి. పోయిన నెల అయితే, పోయిన నెల కూడా ఎందుకయ్యా అంటే నీకు దగ్గర దగ్గర నాకు 5,400 రూపాయలు అంటే 5,000 వేసుకోండి. పోయిన నెల 5,000 అయింది. ఈ నెల 4,200 దాకా అయింది బిల్లు. పోయిన నెల 42 ఐటము అంటే ఈ నెల 41వ ఐటమ్. అంటే మనకి దగ్గర దగ్గర 41-42 ఐటమ్స్ పడుతుంది. సో అందుకనే ఈజీగా 4,000 నుంచి 5,000 అయితే అవుతుంది ఫ్రెండ్స్ మా ఇద్దరికి రిప్రజెంట్. ఎందుకు ఇంత అయింది ఇందులో, మీరు కిలోలు అరకిలోలు అవసరం లేదు అని వచ్చు. ఒకవేళ ఈ నెల ఉంటే నెక్స్ట్ నెలకు ఉండొచ్చు, ఒకవేళ లేదంటే లేకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మేము ఎక్కువ బయట ఫుడ్ అనేది తిన్నాం. మ్యాక్సిమం ఎంతగా ఇంట్రెస్ట్ ఉండదు. మీరు చూసారా, ఒక ఆనపకాయ కూర చేసుకొని నేను ఇంట్లోనే వీడియో చూపిస్తా, ఒక చట్నీ చేసుకొని తిన్నా నేను ఇంట్లో వీడియోనే చూపించుకున్నాను. ఎందుకంటే ఇంట్లోది ఎలా ఉన్నా ఇంట్లోది అది అది హైజెనిక్ ఉంటుంది కాబట్టి మీకు టేస్ట్ ఒక తక్కువ రావచ్చు. ఆడనుకో వాడి ఇలా తీసి ఇలా అంటే టేస్ట్ అద్భుతం అమృతం అంటారు. సో అందుకని మేము ఎక్కువ ఇంట్లోనే తింటాం. అందులో ఇక్కడ మన నార్త్ ఫుడ్ కాబట్టి మనకి ఎక్కదు. అందులో మనకి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా అందరూ మంచి కుకిస్ట్ అనమాట. సో అందుకని నాకు ఇంట్లో ఫుడ్ అలవాటు. ఏమైనా కావాలంటే నేను చూసి నేర్చుకొని నేను వండుకోగలను. సో అందుకని ఇలాంటివన్నీ కొంచెం భారీ ఎత్తున తెచ్చుకున్నాం. అదనమాట ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతసేపు చూసారంటే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీకు ఎంత బిల్ అయిందన్నది కింద కామెంట్ చేయండి. మరి ఎక్కువైనా తక్కువైంది అన్నది కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మేము ముందుకు కలుస్తాను. జై హింద్.